రిలీజ్ అదా మళ్ళీ టక్కన సబ్జెక్ట్ పక్కకి వెళ్ళిపోతుంది. నా ఫోన్ సైలెన్స్. నీటి మీద నీళ్లు వదలండి, అప్పటికే 40 రోజులు అయిపోయినాయి, మేము నాలుగు పోసుకొని నీళ్ళు వదలకుంటే ఎట్టని. వీళ్ళకే రైతుల మీద ప్రేమ ఉన్నట్టు, వీళ్ళే రైతులు అయినట్టు, ఎవరికి రైతుల మీద ప్రేమ అయినట్టుగా మాట్లాడారో. మా కృష్ణారెడ్డి గారు కూడా ఒక రైతేను, ఆయన రైతు పక్షపాతి. ఆయన 3 నెలలకు ఒకసారి బెంగళూరు నుంచి వచ్చేవాడేం కాదు. నిత్యం సంఘం రెగ్యులేటర్ దగ్గర క్రాస్ ఛానల్ దెబ్బతింటే వాటిని రిపేర్ చేయటంలో కొంతవరకు చెప్పడం జరిగింది. లేకుంటే ఇంకా ముందుగానే ఇచ్చుండేవాళ్ళు దగ్గర ఎత్తాలనుకునే టైంలోనే వీళ్ళు ముందుగానే 16వ తేదీ ఒక పత్రికా సమావేశం చేసి దావులు వేస్తే మాత్రం ఇది కుదరదు. రైతులకు అందరికీ తెలుసు. ఈ జిమ్మిక్కులు ఇంతవరకు రైతులకు ఉపయోగపడింది అందరికీ తెలిసిన విషయాను. అదే కాకుండా ధాన్యం కొనుగోలు దగ్గరకు వచ్చేటప్పటికి మీరు గత ప్రభుత్వంలో 2 సార్లే మీరు ధాన్యం కొనుగోలు చేసి ఆఖరాకు వచ్చేటప్పటికి ఆ ధాన్యం కొనుగోలు చేసిన వాళ్ళకి డబ్బులు ఇలాక జనాలు గందరగోళం అయిపోయే పరిస్థితుల్లో ఉంటే ఈ రోజు కూడా రావాల్సిన వాళ్ళు, అప్పట్లో రావాల్సిన వాళ్ళు ఈ రోజు కూడా చాలామంది ఉన్నారు. అట్టగాదు ఇది. ఈసారి 2వ తారీఖు కూడా ధాన్యం కొనుగోలు కేంద్రం స్టార్ట్ చేసిన ఘనత మా ఎమ్మెల్యే గారు కృష్ణారెడ్డికే దక్కుతుంది. ఈయన అసెంబ్లీ సమావేశంలో మాట్లాడబట్టి మన జిల్లా మొత్తం కూడా 2వ తారీఖు కూడాను ఈ ధాన్యం కొనుగోలు చేయటం, ధాన్యం కొనుగోలు చేసిన ట్రక్ షీట్లు అయిపోయిన తెల్లారికే డబ్బులు రైతులకు రావటం ఇది అందరికి కూడా తెలిసిన విషయాను. ఇట్లాంటి అన్నీ చేసి ఈ పార్టీ బాగా అన్ని పనులు చేసుకొని పోతుంది. రేపు 19వ తేదీన మన చంద్రబాబు నాయుడు మళ్ళా అన్నదాత సుఖీభవ కార్యక్రమం పెట్టున్నాడు. ఇవన్నీ చేసుకుంటా పోతుంటే వాళ్ళు వారం లేక ఏదో డాబులు వేసుకుంటా మాత్రం కుదరదు. ఇది తెలుగుదేశం ప్రభుత్వం. గత పాలనలో ఇప్పుడు ఎవరు కూడాను ఈ ట్రాక్టర్ సామాన్లు కానీ ఇట్లాంటివన్నీ ఇచ్చింది ఏడాది లేవు. అంతకుముందు 14 నుంచి 19 వరకు ఈ గవర్నమెంట్ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు పాలనలోనే, తెలుగుదేశం పాలనలోనే ఈ ట్రాక్టర్ సామాన్లు అయితే, రైతుల పనిముట్లు అయితే ఇవన్నీ ఇచ్చింది కూడాను. మళ్ళా కూడా ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు పాలనలోనే రైతులకి మేలు జరగద్ది. ఒక ధాన్యం కొనుగోలు అయితే ఏమి, ఈ యూరియా చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడా, యూరియా వాడుతున్నాడా? అంతేగాని వరి ఇవ్వద్దని ఏడ చెప్పరా. వరి పండే దగ్గర ఏరే ఇతర ధాన్యం పంటలు ఏరే పండవు. ఏది ఈ మిరప చెట్లు కానీ ఇట్లాంటి ఏరే వాణిజ్య పంటలు పండవు. వరేసే దగ్గర వరే వేయాలా. ఆయన ఏం చెప్పాడు, క్యాన్సర్లో యూరియా వల్ల వస్తుంది కాబట్టి ఈ యూరియాని తగ్గించండి, దానికి బదులు నానో యూరియాని వాడండి, అది అందరు రైతుల్లో అలవాటు చేయండి అని చెప్పి మీ సంతకాలన్నిటితోటి మేము చూపిస్తున్నాము. మీ వైసీపీ నాయకులారా, ఈరోజు నేను ఒక్కటే అడుగుతున్నా, మీకు అక్కడ కూర్చున్న వాళ్ళకి మీకు నీతి నిజాయితీగా ఉంటే, ఒక్కటిగా ఉంటే ఆవిడ కూర్చొని తెలుగుదేశాన్ని ఇవ్వబోయాడు. వీళ్ళ తెలుగుదేశం పార్టీని ప్రశ్నించేది, మా కృష్ణారెడ్డి గారిని ప్రశ్నించే అర్హత వీళ్ళకు ఉందా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతున్నా. దొంగల పక్కన పెట్టుకున్నట్టు మిన్నకుండి మీరు మాట్లాడేదని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతున్నా. ఈరోజు నీళ్లు విషయంలో గతంలో ఎన్నడూ లేని విధంగా వైసీపీ నాయకులారా 2వ పంటకి ఏనాడైనా చివరికి ఏదైతే ఆయకట్టు ఉందో కొండబెట్టకుంట ఎస్సీపీఎం కాలువకి కొండబెట్టకుంట ఏదైందో కొండబెట్టకుంట కూడా ఆ రోజు నీళ్లు ఇస్తా ఉంటే ఏళన చేసి మాట్లాడారు మీరు. మీ ఏళని ఛాలెంజ్ చేసాం, నీళ్లు ఇస్తాం, 1 ఎకరా కూడా ఎండిపోనివని చెప్పి. నీళ్లు చివరి వరకు ఇచ్చా. 1 ఎకరా కాదు కదా, 1 సెంటు కాదు కదా, 1 అంకణం దుప్పటంతా కూడా పొల్లుకోకుండా నీళ్ళు ఇచ్చి పండించిన ఘనత మా తెలుగుదేశం పార్టీది, మా శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఇంకోటేదో ఆరోపణ చేశారు, ఎక్కడ కూడా రైతులకి జీలగా జనుము ఇవ్వలేదు, మా ఒక్క పంచాయతీగా తీసుకొచ్చుకున్నా అన్నారు. అయ్యా, భోగోల మండలంలో జీలగల పేపర్ స్టేట్మెంట్లో ప్రకటనలు ఇచ్చేసి ఉచిత స్థలాలు మసి కూడా కాసి ఇతరుల ముఖాన్ని వేయకూడదని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తాను. మీకు ఇప్పటికైనా ఆ నుంచి వచ్చి 150 నుంచి వచ్చి 11కి వచ్చారు. ఈ నియోజకవర్గంలో మనకు గతేందో తెలుసు. ఇంకా కూడా ఎందుకయ్యా మీరు ప్రజల దగ్గరికి వచ్చేది? వాస్తవాలు చెప్పుకోండి, వాస్తవాలు తెలియపరచండి.
ఇస్తున్నారు. మీరు చేయలేదు, మేము చేస్తున్నాం. కాలువలు అభివృద్ధి చేసింది మేము, ప్రతి కాలువ తవ్వింది మేము, కాలువ తవ్వింది మేము, ఎస్విపిఎం కాలువలు చేసింది మేము. ఇంకా మీరేం చేశారా? 30 మట్టి డేలో ఒక కాలువ బాగు చేయలే. మీరా మమ్మల్ని విమర్శించేది? తెలుగుదేశం ప్రభుత్వంలో మాకు కావాల్సిన శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు ప్రతి ఏ రైతు పోయినా వాళ్ళు ఒరిజినల్ పట్టా లేకపోయినా ఏం లేకపోయినా ఫారం బాగు చేసుకుంటున్నా అధికారులకు ఒకటే స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆ రైతుని ఇబ్బంది పెట్టబాకండి అధికారులారా, ఆ రైతుకు కూడా యూరియా బస్తా ఇవ్వండి, ఆ రైతును ఆదుకోండి అని చెప్పేసి చెప్పినటువంటి వ్యక్తి దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ, మీలాంటి వ్యక్తులు గతంలో యూరియా వస్తే 3-4 పేర్లు ఎత్తుకొని లారీ పెట్టుకొని మీ ఇళ్ల ముందు తెచ్చుకుని మీరు కాదా నేను అడుగుతున్నా ఈ సందర్భంగా. ఆనాడు ఎవరున్నా తెలుగుదేశానికి ఒక యూరియా బస్తా ఇచ్చారు మీరా? ఈ రోజు వస్తే మీరే, జక్కపల్లిగూడూరులో మీరే, ముంగమూరులో మీరే, మీ ఊరి జాలగా పక్క ఊర్లో కూడా తీసుకొచ్చుకొని మా తెలుగుదేశం పార్టీ ఏనాడు అడిగారు ఏడున్నటువంటి ఎక్కడ కూడా